హలో అండి. వెల్కమ్ టు మై వీసా వ్లాగ్. చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. సో మేమిక్కడ కలకత్తాలో రాజ్ కుటీర్ అనే అద్భుతమైన ప్రాపర్టీలో ఉన్నాము. ఇది చాలా చిన్నగా, క్యూట్‌గా చాలా మంచి వైబ్‌తో ఉంది. సో ఇట్స్ ఎ లవ్లీ మార్నింగ్ అండ్ కాంట్ వెయిట్ టు హ్యావ్ ది బ్రేక్‌ఫాస్ట్ ఓపెన్‌గా చెట్ల కింద అలా స్కై చూస్తూ. ఇట్స్ ఆల్రెడీ వెరీ వెరీ టెంప్టింగ్. సో గైస్, నేను ఇక్కడ నా హెడ్‌కి ఏం పెడుతున్నాను అనుకుంటున్నారేమో. ఐయామ్ అప్లయింగ్ ఏసీవీ యాపిల్ సైడర్ వినిగర్ టు మై స్కాల్ప్. నాది చాలా డ్రై స్కాల్ప్ అండ్ సమ్మర్ సీజన్ వల్ల డీహైడ్రేషన్ వచ్చేసిన, ఎక్కువ స్వెట్ వచ్చేసిన థర్డ్ డేకి లేకపోతే ఫోర్త్ మ్యాక్సిమం థర్డ్ డేకి నాకు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది చిన్నప్పుడు నాకొచ్చి ఆగిపోయి మళ్ళీ నేను పెద్దయిన తర్వాత ఇట్ హాస్ కమ్ బ్యాక్ అనమాట. సో ఐయామ్ అప్లయింగ్ యాపిల్ సైడర్ వినిగర్. దిస్ హెల్ప్స్ మీ బిఫోర్ వాష్ 15 మినిట్స్ రాసుకొని ఇమ్మీడియేట్‌గా వాష్ చేస్తే దిస్ హెల్ప్స్ మీ. ఇప్పుడు అలా కాకుండా ఇంకా బెటర్‌గా వాట్ ఐ రిమెంబర్ డూయింగ్ ఈజ్ అప్లయింగ్ గ్రేప్ సీడ్ ఆయిల్. అది రాసేసుకొని షవర్ క్యాప్ పెట్టుకుంటున్నా ఒక 15 మినిట్స్ స్కాల్ప్ వరకు అండ్ దెన్ టేక్ అ నైస్ హెడ్ వాష్. That keeps my scalp moisturized అనమాట. So I put lipstick, some blush, and I'm going to put now a little bit of compact powder. Because my oily face. I'm late, so hurry. యూఎస్ వీసా వాళ్ళ మొహం చూసుకొని దడుచుకోకపోతే చాలు. Little bit of mascara because I'm vlogging. So Pavni, are you ready? Some more lipstick. My favorite lipstick, Maybelline Color Sensational Intense Crayon. Okay, so dark circles cover cheyatledu. So some little bit of ironing. Okay, so this is my final look. ఒకవేళ టెంపుల్కి వెళ్తామేమో అని చెప్పేసి ఐ క్విక్లీ వోర్ దిస్. ఇప్పుడు మేము వీసా ఆఫీస్కి వెళ్తున్నాము. ఒక ప్యాన్ ఇంటూ పాడు చేసిన రూమ్. We are heading. Open. This luscious Darbar feeling. This is our entrance. It's like a mini sanctuary. అంతే, మళ్ళీ దీని నుంచి బయటకు వెళ్ళాక ఐ డోంట్ నో ఇఫ్ యూ విల్ ఫైండ్ గ్రీనరీ. This is my breakfast. This is my sister's breakfast. నువ్వు అలా ముందు కప్పుకుంటే పైన నీ తెల్ల జుట్టు కనిపిస్తుంది. సో నిన్న నైట్ ఏంటి? ఓకే.
In the night kuda we enjoyed this beauty. It's such a cute place in Kolkata. హలో గైస్, సో సక్సెస్ఫుల్లీ నా వీసా బయోమెట్రిక్స్ అయిపోయాయి. ఎవరైనా వీసా బయోమెట్రిక్స్ కి వెళ్తుంటే బై మిస్టేక్ మీ బ్యాగ్ లో లిప్ లైనర్, లిప్స్టిక్, పర్ఫ్యూమ్లు ఉన్నా ప్లీజ్ తీసేయండి. అమ్మో, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎక్కడ కూడా పెట్టనివ్వలేదు. కాల్ యువర్ సిస్టర్. మా చెల్లె కింద బస్ స్టాండ్ దగ్గర కూర్చుంది అండ్ గివ్ ఇట్ టు హర్ అండ్ ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఏమి తీసుకెళ్లొద్దు, జస్ట్ మీరు మీ డాక్యుమెంట్స్ అవి తీసుకొని మిగతా మీ కార్ లో గానీ మీ అవతల వ్యక్తికి ఇచ్చి వెళ్ళండి. సో అయిపోయింది కాబట్టి ఇంకా టైం 10 కూడా అవ్వలేదు. సో మేము ఇమ్మీడియట్ గా శక్తిపీఠం కాళికా మందిర్ కి వెళ్తున్నాము. ఇక్కడ శక్తిదేవి, సతీదేవి కుడి పాదాలు పడ్డాయి. సో వెళ్ళి దానికి దండం పెట్టుకొని మనకి వీసా కూడా త్వరగా రావాలని దండం పెట్టుకుందాం. For having my tea. సో ఇక్కడతో నా బయోమెట్రిక్స్ అయిపోయింది. మళ్ళీ కంటిన్యూషన్ విల్ బీ విత్ మై మార్చ్ యుఎస్ ఇంటర్వ్యూ అండ్ చెన్నైలో ఉంది. అది కూడా మీతో షేర్ చేసుకొని ఎండ్ రిజల్ట్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ లోపు కీప్ బ్లెస్సింగ్ మీ దట్ ఐ షుడ్ గెట్ మై వీసా. స్మాల్ పానీపూరి స్టాల్, మొత్తం ప్లేస్ ఆంబియన్సే మార్చేశారు. అక్కడ మంచి తులసి కోట, ధూపం వేశారు. ఓకే, ఈ ధూపంతో కోల్కతా బ్లాగ్ ఎండ్. సో గైస్, చెన్నై ప్రయాణంకి నా లగేజ్ సిద్ధమైంది. 1 o'clock ఫ్లైట్ కాబట్టి మంచిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి ప్రోటీన్ ఫిల్డ్ రాగి అండ్ పల్లి పీనట్స్, పొద్దున్నే ప్రోటీన్ ఫ్రమ్ పీనట్స్, హెవీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాను. చెన్నై వచ్చాం. చెన్నై నాకు సపోర్ట్ చేయడానికి, నా వెన్ను తట్టడానికి, వీసాకి మా రీతు తల్లొచ్చింది. హలో, గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో రీతు అక్కకి వీసా వచ్చినప్పుడు తను ఒంటరిగానే ఉండిందంట, బట్ ఇప్పుడు తను నన్ను ఒంటరిదానిలో చేసింది. ఇదే ప్రోమో, రీతు ఏడ్చింది. సో నేను చెన్నై వచ్చినప్పుడు ఒక్కదాన్ని నేను చెన్నై ఎండల్లో క్యాబ్ లో పడి వెళ్ళి వీసా తెచ్చుకొని, ఆ వీడియో నా దగ్గర ఇంకా ఉంది, నేను అది షేర్ చేయలేదు. సో రెండింటిని కలిపి పెట్టబోతున్నా బ్లాగ్. మాకు ఆ బంపర్ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సాయిరామ్. నీ భక్తురాల్ని పంపించినందుకు సాయిరామ్. ఓకే గైస్, ఇప్పుడు మీకు చెన్నైలో రూమ్ కూడా చూపిస్తాను. సో ఇది బయట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చెన్నై అంటే చాలా విసిల్ పోడు హ్యాష్ ట్యాగ్ విసిల్ పోడు. I want to capture this. I'm so sorry. Welcome to our palace. Yeah, you are welcome. Ta-da! Let's see.
Oh. ఇప్పుడు రాబోతుంది మన బ్యూటిఫుల్ లవ్లీ washroom. I'm so glad for this tub. And in Chokka we can see the view there and enjoy the washroom also. Yay, I'm so glad for my lovely friend who has planned all of this. He was not able to make it. The breeze is beautiful. So the beautiful greens of Chennai Chandrama with little bit of uppu kampu, chaval kampu. But the best part of Taj is they're always creating heaven on earth. మంచిగా గాలి ఆ బ్రీజ్ ఈ వైబే వేరబ్బా. సో థ్యాంక్ఫుల్ దేవుడా. చెప్పులు లేకుండా నడిస్తే ఐ థింక్ మనకి అర్థింగ్ కూడా జరుగుతుంది. మా రీతుది నాది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి వ్లాగ్స్, చూసి దడుచుకోవద్దు. Hello guys, good morning. March 15th, the day of my visa. సో వీసా అనేది ఎప్పుడు అదృష్టం మీద అని ఎందరో మంది నుంచి వినటం జరుగుతూనే ఉంటుంది. సో ఎంత ప్రిపేర్డ్ అయి ఉన్నా కూడా కొంచెం పొట్టలో చిన్న భయం. సో రాధాకృష్ణుడు హరే కృష్ణ హరే రామ మంత్రం జపిస్తూనే ఉన్నాను నేను. వాడు ప్లీజ్ గివ్ యువర్ ఫింగర్ ప్రింట్స్ అనేంత వరకు. సో చాలా భయంతో కూడిన డే అండ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. So let's have a great day. Heading for the visa office. I'm wearing a cute kurti. Last time biometrics office lo they did not allow anything, so file tappite, so ekkada pettanivvatledu kuda. మనం ఓన్లీ ఫైల్ తీసుకెళ్తే బెటర్. నేను వాటర్ బాటిల్, నా ఫోన్స్ తీసుకెళ్ళటానికి ఒక సంచి నా బ్యాగ్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతున్నా. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ హెడ్ క్విక్లీ. గుడ్ మార్నింగ్ రైతు. సో వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఏం తినాలి? Oh God, desserts. The omelette counter. So I think I'm going to try some noodles with some stir-fried vegetables, and I've ordered chole bhature. So I think this is all ghee, podi, chutneys. నిన్న ఈవినింగ్ 7కి డిన్నర్ అయిపోయింది. సో చాలా ఆకలేసింది. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఎంతవరకు తింటానో తెలీదు. అండ్ ఆల్సో సమ్ పూరి బాజీ అండ్ వైటమిన్ సి కోసం పైనాపిల్ జ్యూస్. చోలే భటూరే. ఎస్. పాస్తా కనిపించలేదా నీకు? I don't have pasta in the morning. లేదు కూడా లే. గైస్ నిన్న రీతు తిన్న డిన్నర్ కి మా చెట్టినాడు చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కి అసలు బ్రేక్ఫాస్ట్ వద్దే వద్దు, నేను తినను అంది. ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. గైస్ తను మళ్ళీ ఎక్కువ తిని పొట్ట పట్టుకుని హెవీ బ్రేక్ఫాస్ట్ అని. హెవీగా ఏం తిన్నాను చెప్పు? ఇడ్లీ తిన్నా. మేడం మీరు ప్లేట్లు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇడ్లీస్ కదా. I had one ragi idli and stir fried vegetables And papaya, apple and watermelon. That's it. They pay now. ఓకే అక్క. Now we have espresso coffee. ఏమన్నారు మళ్ళీ చెప్పండి.
ఎక్స్ప్రెస్ కాదక్క, అది చెన్నై ఎక్స్ప్రెస్ లాగా ఎస్ప్రెస్తో. ఎవరైనా కరెక్ట్ చేస్తే రీతుకు అలానే కామన్. Hey guys, we got visa! Guys, నా బంగారం లాంటి రీతు మంచిగా గంటన్నర ఎండలో, ఈ చెన్నై ఎండలో నా కోసం వెయిట్ చేసి ఐఎమ్ సో టచ్డ్ బై హర్ దిస్ థింగ్. ఐఎమ్ గోయింగ్ టు గిఫ్ట్ హర్ ఎ నైస్ గిఫ్ట్. హోప్ షీ లైక్స్ ఇట్. అంటే తను చేసింది నేను దేనికి వెల కట్టలేను, బట్ సంథింగ్ టోకెన్ ఆఫ్ లవ్. నంద్రి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో, మా పూర్వీకుల బ్లెస్సింగ్స్ తో నాకు అమెరికా వీసా వచ్చిందో. నాకు లాస్ట్ ఇయర్ వచ్చిందో. మా పూర్వీకులు లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు. ఎల్లరికూ నంద్రి. సో నా జాతకంలో తరచూ విదేశాలు వెళ్ళి వస్తారు అని ఉంది. మీరు వస్తారు మేడం, విదేశాలు వస్తారు, మీరు తిరుగుతారు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా ఈ వ్లాగ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎల్లరికూ నంద్రి. బాయ్.